ఓ విద్యాసంస్థ పిఆర్ఓ అనుమానాస్పద స్థితిలో చనిపోవడం కర్నూలు జిల్లా నంద్యాలలో సంచలనంగా మారింది. ఇంట్లోంచి వెళ్లిన కొన్ని గంటల్లోనే ఓ ఆసుపత్రిలో శవమై కనిపించడం విషాదాన్ని నింపింది. అతని చావుకు కాలేజీ యాజమాన్యానికి సంబంధం ఏంటి? లావాదేవీల వ్యవహారమే బెడిసి కొట్టిందా? అదే అతని ప్రాణాల మీదకు తెచ్చిందా? బంధువుల ఆరోపణల్లో నిజమెంత? అసలు ఆ రోజు ఏం జరిగింది? విగతజీవిగా మారిన ఇతని పేరు సుమంత్. కర్నూలు జిల్లా ఒరవకల్లు మండలం ఉప్పలపాడు గ్రామస్తుడు. నంద్యాల పట్టణంలోని ఓ ప్రముఖ విద్యా సంస్థలో పిఆర్ఓగా కమిషన్ పద్ధతిలో పనిచేస్తున్నాడు. ఈ విద్యా సంస్థలో రాష్ట్రేతర ప్రాంతాల విద్యార్థుల్ని చేర్పించుకునేందుకు కమిషన్ కింద 20 లక్షలు ఇచ్చింది యాజమాన్యం. ఇందుకోసం 1800 మంది విద్యార్థుల్ని చేర్పించేందుకు సుమంత్ ఒప్పందం చేసుకున్నాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బెంగళూరు తదితర ప్రాంతాల్లో విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడాడు. వారి పిల్లల్ని సదరు విద్యాసంస్థలో చేర్పించేందుకు ఒప్పందం చేసుకున్నాడు. అయితే అడ్మిషన్ సమయానికి సుమంత్ తండ్రికి హార్ట్అటాక్ వచ్చింది. దీంతో అనుకున్న సమయానికి విద్యార్థులను చేర్పించలేకపోయాడు సుమంత్. అడ్మిషన్ కంటే ముందే తీసుకున్న కమిషన్ విషయంలో యాజమాన్యంతో విభేదాలొచ్చాయి. తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. సుమంత్ కుటుంబ సభ్యులు పరిస్థితి వివరించి కొన్ని రోజుల్లో చెల్లిస్తామన్నారు. ఆ విద్యా సంస్థకు చెందిన అకౌంట్ కు 5 లక్షలు ట్రాన్స్ఫర్ చేశారు. అయితే మిగిలిన డబ్బు కోసం సుమంత్ని చావబాదారని ఆరోపిస్తున్నారు అతని బంధువులు. వారు కొట్టిన దెబ్బలకు తాళలేక సుమంత్ కుప్పకూలిపోయాడని అంటున్నారు. గాయాలతో సుమంత్ నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో ఉన్నాడని అతని బంధువులకు తెలిసింది. హడావిడిగా ఆసుపత్రికి వచ్చి వైద్యులను సంప్రదించగా 3 గంటల క్రితమే అతను చనిపోయాడని వైద్యులు చెప్పడంతో విషాదంలో మునిగిపోయారు. కొంత డబ్బు చెల్లించి సమయం అడిగామని, మొత్తం డబ్బు తిరిగిస్తామన్నా వినకుండా హింసించారని ఆరోపిస్తున్నారు బంధువులు. తమకు యాజమాన్యం పంపిన మెసేజ్లు, డబ్బులు చెల్లించినట్లు ఆధారాలు ఉన్నాయంటున్నారు. ఇది హత్యేనని, హార్ట్అటాక్ తో చనిపోయినట్లు తప్పుదావు పట్టిస్తున్నారని, పోస్టుమార్టంలో నిజానిజాలు బయటపడతాయని అంటున్నారు. అడ్మిషన్ చేయిస్తాను నంది అకాడమీకి వెళ్ళాడు. లాస్ట్ 3 days ఏం జరిగిందో తెలియదు. వాళ్ళు అక్కడే ఉంచారు. మేము వెళ్ళి నిన్న మాట్లాడి మార్నింగ్ వస్తాం అనే లోపల ఇది జరిగిందండి. 3 o'clock వచ్చి మీ తమ్ముడు బ్రీతింగ్ తీసుకోవట్లేదండి అన్నారు. ఇక్కడికి వచ్చేసరికి డాక్టర్స్ ఏమన్నా 3 o'clock డ్యూటీ డాక్టర్ ఎవరో ఉన్నారు, మాకు వాళ్ళు కూడా తెలియదు. చనిపోయి 3 hours అయిందన్నారు. మేము 9:30 దాకా వాళ్ళ దగ్గర ఉన్నాం. వచ్చేలోపు ఆయన చనిపోయారు. ఇప్పటికే నంద్యాలలో ఓ డాక్టర్ తో పాటు మరో 2 హత్యలు కలకలం రేపాయి. ఇప్పుడు విద్యాసంస్థ పిఆర్ఓ అనుమానాస్పద మృతి సంచలనంగా మారింది. మరి సుమంత్ ఎలా చనిపోయాడో, అతని చావుకు విద్యాసంస్థ యాజమాన్యంతో గొడవలకు సంబంధం ఉందా అన్న విషయం విచారణలో తేలనుంది.